నెల్లూరు జిల్లా కావలి పట్టణ శివారున గల కావలి చెరువు ఒడ్డున గత 50 సంవత్సరముల నుండి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక నాగుపాము వచ్చి అక్కడ గల శివలింగాన్ని చుట్టుకుని ఉండడాన్ని స్థానికులు గమనించారు. ఈ విషయాన్ని స్థల యజమానికి తెలియజేయగా సదరు రెడ్డిగారు నాగుపాము తిరుగాడే ఆ భూమి మొత్తాన్ని శివాలయముగా తీర్చిదిచ్చినారు. నాటి నుండి నేటి వరకు ప్రతిరోజు రాత్రి సమయమున నాగుపాము వచ్చి శివాలయంలో ప్రవేశించి శివలింగం మనకు చుట్టుకుని తొలి సూర్యకిరణములకు ముందే స్వామివారికి పూజ చేసుకుని ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోతుందని స్థానికులు తెలియజేస్తున్నారు. చుట్టుపక్క ప్రాంతవాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ శివాలయానికి విచ్చేసి స్వామివారిని మరియు నాగేంద్రుని పూజించుకుని తమ భక్తిని చాటుకునుచున్నారు. సూర్యాస్తమము తరువాత శివాలయ ప్రాంగణమునకు ఎవరిని పోనికుండా పట్టుదిట్టమైన ఏర్పాటు చేసి ఉన్నారు. రేత్రి పూట వచ్చి రేత్రి ఉండి తెల్లారుజామున చీకటితో వెళ్ళిపోద్ది. ప్రతిరోజు జరుగుతూ ఉంది. అది ఇప్పటి నుంచి కాదు, చాలా కాలం నుంచి జరుగుతుంది. అది ఊరు దాన్ని ప్రతిరోజు శివలింగానికి చుట్టుకొని ఆ రేత్రి అంతా ఉంటుంది. తెల్లారి వెళ్ళిపోద్ది. అది